బాపట్ల ప్రజలారా, రాష్ట్రంలోని ప్రజలారా, మా దుస్థితి చూడండి. అయ్యా, మా దుస్థితి చూడండి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ఈ నీళ్లతో మమ్మల్ని నాశనం చేస్తున్న ఈ యూనిట్ల యజమానుల్ని ఏమనాలి? పొల్యూషన్ బోర్డు అధికారులు వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడేమో అంతా బాగానే ఉంది, వీళ్ళంతా సరి చేసుకుంటారు, అది ఇదని చెప్పి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేళ్ళని 2 రోజుల తర్వాత ఇట్లాగే మామూలు. ఇది ఏ 100వ హైకోర్టులో ఉంది, కానీ యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఆ వాసన పీల్చుకోలేకపోతున్నాం. పంటలు వేరుశనగ చేలేసుకొని ఉన్నాయి. ఈ కాలువ పక్క ఉండే చేలల్లో ఆ నీరింకి మొత్తం చేలన్నీ పాడైపోతున్నాయి. ప్రజల ఆరోగ్యం పట్టదు, వాళ్ళ వ్యవసాయం పట్టదు, వాళ్ళ నీరు పట్టదు. ఎందుకండి ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు? మీ పారిశ్రామిక విధానం ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే విధంగా ఉండాలి, పంటలను కాపాడే విధంగా ఉండాలి, ప్రజలు బాగుపడే విధంగా ఉండాలి. అధికారులు జేబులు నింపే విధంగా, పారిశ్రామికవేత్తలు జేబులు నింపే విధంగా కాదు. హైకోర్టు పరిధిలో ఉన్నా కానీ యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇది కరెక్ట్ కాదండి, మారాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో ఈ ఫ్యాక్టరీ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.